పేరుకే అది జాతీయ రహదారి. మారుమూల గ్రామాలకు వెళ్లే రోడ్డు కన్నా అధ్వానంగా ఉంటుంది. రవాణాను సులభతరం చేసేందుకు జాతీయ రహదారిగా ప్రకటించినా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా పనులు సాగుతున్నాయి. జాతీయ రహదారి పనులు అరకొరగా సాగుతుండటంతో వాహనదారులకు నరకయాత్ర తప్పడం లేదు. ప్రమాదాలకు నిలయంగా మారుతుంది. అటు అధికారులు ఇటు రాజకీయ నాయకులు పట్టించుకున్న దాఖలాలు కూడా లేవు. ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్ నుంచి తెలంగాణలోని నిజామాబాద్ వరకు ఉన్నటువంటి రోడ్డును 63వ నెంబర్ జాతీయ రహదారిగా కేంద్రం గుర్తించింది. రెండు రాష్ట్రాల మధ్య రవాణాను సులభతరం చేసేందుకు జాతీయ రహదారిని కేంద్రం ప్రకటించినా పనుల్లో మాత్రం ఆ స్పీడ్ కనిపించడం లేదు. పూర్తిగా గుంతలమయంగా మారిన జాతీయ రహదారితో తరచూ వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లోనూ ఈ జాతీయ రహదారి గుండా ప్రయాణం చేయాలంటే చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొద్దిగా బెటర్గానే ఉండే ఈ రోడ్డు. మంచిర్యాల వెళ్ళడానికి సమయం 35 to 40 minutes పట్టేది. ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లుంది అంటే గంట పైనే దాదాపు పడుతుంది. మెయిన్గా మన ప్రాబ్లం ఎక్కడి నుంచి ఉందంటే కిషన్పేట టు భీమవరం మధ్య దారుణంగా ఈ రోడ్డు పరిస్థితి ఒక విలేజ్ రోడ్డు కంటే దారుణంగా ఉంది. ప్రజెంట్ సిచ్యువేషన్ ఈ రోడ్డు మార్గం మధ్యలో ఎవరైనా ప్రెగ్నెంట్ వాళ్ళని తీసుకెళ్తే మార్గం మధ్యలోనే డెలివరీ అయ్యే సిచ్యువేషన్ ఉంది. హాస్పిటల్ దాకా పోలేని పరిస్థితి ఉంది. దీన్ని వీలైన తొందరగా ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ చొరవ తీసుకొని తొందరగా బాగు చేస్తే అందరికీ ఎంతో మేలు చేసిన వారు అవుతారు. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణను కలుపుతూ 63వ జాతీయ రహదారి పనులు 6 ఏళ్ల క్రితం ప్రారంభమయ్యాయి. మంచిర్యాలను కలుపుతూ నిజామాబాద్ వరకు రోడ్డు నిర్మాణాన్ని కొనసాగించారు. అయితే ఇప్పటికీ ఆ రహదారి నిర్మాణ పనులు పూర్తి కాకపోవడం శోచనీయం. ఎప్పుడూ పూర్తి కావాల్సిన పనులు నత్తనడకన సాగుతున్నా పట్టించుకునే నాతుడి లేకుండా పోయారు. ముఖ్యంగా చెన్నూరు, మంచిర్యాలకి వెళ్లడానికి వాహనదారులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. చెన్నూరు, భీమారం, జైపూర్ మండలాలను కలుపుతూ నియోజకవర్గ కేంద్రం నుంచి మంచిర్యాలకు 40 కిలోమీటర్ల దూరం ఉండగా 45 నిమిషాల్లో చేరుకునేవారు. కానీ జాతీయ రహదారి పూర్తిగా చెడిపోయి పూర్తిగా గుంతలమయం కావడంతో జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే సుమారు గంటకు పైగా సమయం పడుతుందని ప్రయాణికులు వాపోతున్నారు. నాకైతే గుంతలు తప్ప నాకు మరమ్మతులు చేసినట్టు కూడా ఏం కనబడతలేదు. ఈ ప్రభుత్వం చేస్తుందా అని చూస్తుంటే ఈ ప్రభుత్వం కూడా ఏమీ కనబడతలేదు నాకు. మరి మొన్ననే నేను కింద పడ్డా. ఈ మరమ్మతులు చేసినా మంచిదే, లేదా కొత్త రోడ్డు వేయించినా మంచిదే. కొత్త రోడ్డు వేయిస్తేనే బెటర్ అని నా ఆలోచన. ఎందుకంటే నాకనే కాదు, పోనీ మేమంటే పెద్ద పెద్ద బండ్లు పోయినా వెహికల్ లారీల వల్ల ప్రాబ్లం. ఇసుక లారీలని ఆ లారీలని ఈ వెహికల్ పెద్ద వెహికల్స్ తడ గుంతలు అవి ఇదంతా ఇబ్బంది, మనుషులకు ఇబ్బంది. సరే సాధారణ జనాలంటే పోనీ వదిలేయండి, కానీ ఏదైనా అత్యవసరమైన పరిస్థితిలో ఒక పేషెంట్ అంబులెన్స్ తోటి పోదామన్నా కూడా ఇబ్బంది. దాని మధ్యలోనే చనిపోతున్నారు. కొద్దిగా అది ఈ ప్రభుత్వం ఆలోచించి కొద్దిగా ఆచరణలో పెడితే బాగుంటుందని నా ఆలోచన. ద్విచక్ర వాహనం నుంచి హెవీ లోడ్ వెహికల్ వరకు ఎవరైనా ఈ గుంతల రోడ్డు గుండానే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా హెవీ లోడ్తో వెళ్లే వాహనాలు, ఇసుక లారీలు ఈ మార్గం గుండా వెళ్లడం వల్ల మరింత గుంతలు ఏర్పడి రోడ్డు నిర్మాణానికి వేసిన కంకర బయటకు వచ్చి ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు స్పందించి రోడ్డు వేయించాలని వేడుకుంటున్నారు. చిన్న వెహికల్ పోవాలంటే చాలా కష్టమైందండి. ఈ బండ్లు ఖరాబ్ కావడం చేత పెట్రోల్ కూడా మైలేజ్ ఇస్తలేవు బండ్లు. ఏమన్నా పెద్ద బండ్లు వస్తే పక్క పోవడానికి కానీ గుంతలు పడితే యాక్సిడెంట్ కూడా అవుతాయి. మరి ఈ రోడ్లు కొంచెం తొందరగా తయారు చేసే మార్గాలు చేయండి. అధికారులు కానీ రాజకీయం కానీ ఎవరైనా మంచిది, రోడ్లు తయారు చేసే మార్గాలు చేయాలి. ఇప్పుడు ఈ హెవీ వెహికల్ చేయబట్టి హెవీ వెహికల్ నడవాల ద్వారా ఈ రోడ్డు ఖరాబ్ అయ్యి ఇప్పుడు పోవాలంటే గంటన్నర పడుతుంది. కనీసం మరి ఈ రోడ్ని ఇప్పటికైనా చేసి మరమ్మతులు చేస్తారా, లేకపోతే కొత్త